ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు శీలలు ఫిలిపియా చెరసాలలో ఎందుకు వేయబడ్డారో మీకు తెలుసా? అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అపోస్తలైన పౌలు మరియు పౌలు జతపని వాడైన శీల ఫిలిపిలో ఉన్నప్పుడు వారు దినమున ప్రార్థన చేయుటకు ప్రార్థనా స్థలమునకు వెలుచున్న మార్గ మధ్యలో ఒక దయ్యపు ఆత్మ కలిగి ఉన్న ఒక చిన్నది జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను అంటూ తన మోసపూరితమైన మాటల చేత తన యజమానులకు విస్తారమైన డబ్బు తెచ్చి పెట్టుచున్న ఆ చిన్నది పౌలు శీలలకు ఎదురుపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రజలను తన మాటల చేత మోసపరుస్తున్న ఆ చిన్న దానిలో ఉన్న దయ్యపు ఆత్మను అపోస్తలుడైన పౌలు గద్దించగా ఆ చిన్న దానిలో ఉన్న దయ్యపు ఆత్మ ఆ చిన్నదాన్ని వదిలిపోయింది. ఎప్పుడైతే ఆ చిన్నదాన్ని ఆ దయ్యపు ఆత్మ వదిలిపోయిందో ఆ చిన్నది సామాన్యమైన మనిషిగా మారిపోయింది. అయితే ఆ చిన్న దాని మీద ఆధారపడి బ్రతుకుచున్న ఆ యజమానులు పౌలు శీలని గాయపరిచి వారి మీద లేనిపోని నేరములు మోపి వారిని ఫిలిపియా చెరసాల్లో వేయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే పౌలు శీలయు ఫిలిపియా చెరసాల్లో ఉన్నప్పుడు వారి మధ్యరాత్రి వేళ ప్రార్థించుచు పాటలు పాడుచుండగా మహాభూకంపం కలిగింది. అయితే ఈ భూకంపాన్ని కలుగు చేసిన వాడు దేవుడే గనుక చెరసాల కూలిపోలేదు, ఖైదీలు పారిపోలేదు, పౌలు శీలకు ఎటువంటి హాని కలుగలేదు. అంతేకాకుండా ఇటువంటి అద్భుత కార్యాన్ని చూసిన జైల్ సూపరింటెండెంట్ పౌలు శీల దేవుడైన యేసుక్రీస్తుని విశ్వసించి రక్షణ పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుత సందర్భం మనకు తెలియజేసే అద్భుతమైన ఆత్మీయ విషయాలు ఏమై ఉన్నాయంటే, మొట్టమొదటిగా అన్యాయం ఓడిపోతుంది, దేవుని న్యాయమే గెలుస్తుంది. రెండవదిగా అపవాది సంబంధులు ఓడిపోతారు, దేవుని సంబంధులు విజయం పొందుతారు. మూడవదిగా యేసు సేవకులు ఎక్కడ ఉన్నా అక్కడ మార్పు, మహిమ కార్యాలు జరుగుతాయి. ఆమేన్.